Dear students, welcome to my channel Root Based Grammar. Introduction of parts of speech. Parts of speech: noun, verb, adjective, adverb, pronoun, preposition, conjunction and interjection. ఈ 8 భాగాలను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి మనం ఈ కింది విషయాలు తెలుసుకుందాం. మార్ప్ అంటే ఫామ్, షేప్. ఫామ్ అంటే రూపము, ఆకారము. ఓలోజీ అంటే స్టడీ ఆఫ్ సంథింగ్. మార్పాలజీ అనగా ద స్టడీ ఆఫ్ ది ఫామ్, షేప్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ వర్డ్. మార్పం అంటే వర్డ్ ఆర్ వర్డ్స్. రూట్ వర్డ్స్ అన్నప్పుడు కొంచెం తెలుసుకోవాలి. రూట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి బాగా భూమిలో ఉండే భాగాన్ని రూట్స్ అంటారు. ఈ నుంచి భూమి పై భాగం చివరి వరకు దీన్ని ఏమంటారంటే స్టెమ్ అంటారు. భూమి పై భాగం నుంచి చివరి వరకు ఉన్న భాగాన్ని స్టెమ్ అంటారు. ఈ స్టెమ్ మీద ఏర్పడిన కొమ్మలను, చిన్న చిన్న కొమ్మల్ని, అవతలిత కొమ్మలన్నీ బేస్ వర్డ్స్ అంటారు. ఇది ఒరిజినల్ వర్డ్ అనమాట. మనకు భాష వొకాబులరీ డెవలప్మెంట్ అయ్యేది దీని ద్వారానే అవుతుంది. నెక్స్ట్ వీటిని తిప్పి మనం రాసుకునేటప్పుడు రూట్ వర్డ్స్ ఫస్ట్ రాసుకోవాలి. తర్వాత బేస్ ఏర్పడిన పదాలు, స్టెమ్ మీద ఏర్పడిన పదాలు, తర్వాత స్టెమ్ పదాలు. ఈ రకంగా మనకు వొకాబులరీ డెవలప్మెంట్ అది. నెక్స్ట్ అందుకే మనకి రూట్ వర్డ్స్ డెఫినేషన్ ఏంటంటే స్మాలెస్ట్ మీనింగ్ఫుల్ అండ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ వర్డ్. అంటే భాష యొక్క అతి చిన్న అర్థవంతమైన భాషకు మూల పదాన్ని మనము రూట్ వర్డ్ అని అంటాం. ఈ రూట్ వర్డ్ అని దీన్ని ఫ్రీ మార్పమ్స్ అని, బౌండ్ మార్పమ్స్ అని రెండు విధాలుగా పిలిచారు. ప్రధానంగా రెండే భాగాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8ని: ఫ్రీ మార్పమ్స్, బౌండ్ మార్పమ్స్. ఫ్రీ మార్పమ్స్ని ఓపెన్ క్లాస్ వర్డ్స్ అని, క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ అని, బౌండ్ మార్పమ్స్ని డెరివేషనల్ మార్పమ్స్ అని, ఇన్ఫ్లెక్షనల్ మార్పమ్స్ అని గమనించాలి. రూట్ అంటే ఏంటంటే, రూట్ అనేది దీని కోర్ ఆఫ్ ఏ వర్డ్ అంటే ప్రధాన భాగం అని, ప్రధాన మెయిన్ అర్థం అని అర్థం. కోర్ అంటే ఇది సెంట్రల్ మీనింగ్ అంటే కేంద్రం, మధ్యం, ప్రధానమైన దానిని మనం ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కోర్ ఆఫ్ ఏ వర్డ్ అంటాం. తర్వాత స్టాండర్డ్ ప్రామాణిక పదం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ప్రమాణ పదాలు అంటే ఇది ప్రామాణికంగా తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రీ ఆర్ బౌండ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటివి కలిసి ఇతర పదాలతో కలిసి ఉండొచ్చు, కలిసి ఉండకపోవచ్చు. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఇర్రెడ్యూసిబుల్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని వాటిని మనం విడదీయకూడదు. వాటిని అర్థాన్ని డివైడ్ చేస్తే దాని యొక్క మీనింగ్ దెబ్బతింటుంది. తర్వాత అఫిక్జేషన్ అంటే పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ అంటే ప్రీఫిక్స్, సఫిక్స్ అనే పదాలు ఈ పార్ట్స్ ఆఫ్ రూట్ వర్డ్స్కి చేర్చడం వల్ల మనకు కొత్త పదాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్యారింగ్ ఏ సెంట్రల్ మీనింగ్ ఆఫ్ ఏ వర్డ్. ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పినాం కదా, మనకి ఇప్పుడు రూట్ వర్డ్స్ అంటే రూటు తాను తీసుకున్న ఆహారం అంటే లవణాలు, నీరుని తీసుకున్న వేరు ద్వారా తీసుకొని స్టెమ్ ద్వారా చివరి వరకు పోయి తర్వాత సైడ్లకు ఉన్న బేస్ వర్డ్స్ కూడా సప్లై చేస్తుంది అనమాట. అందుకే క్యారింగ్ ఏ సెంట్రల్ మీనింగ్ ఆఫ్ ఏ వర్డ్ అని అంటారు. నెక్స్ట్ అరేంజ్మెంట్. ఇప్పుడు మనము కొత్త వొకాబులరీ తయారు చేయాలంటే మనం ఎట్లా అరేంజ్ చేసుకోవాలి? ప్రీఫిక్స్ ప్లస్ రూట్ ప్లస్ సఫిక్స్. నెక్స్ట్ 24 డివిజన్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం 8 భాగాలని మార్పమ్స్ అన్నాం కదా. ఈ మార్పమ్స్ని ప్రధానంగా 2 భాగాలు: ఫ్రీ మార్పమ్స్ అని, బౌండ్ మార్పమ్స్. ఫ్రీ మార్పమ్స్ని ఓపెన్ క్లాస్ వర్డ్స్ అని, క్లోజ్డ్ క్లాస్ వర్డ్స్ అని, బౌండ్ మార్పమ్స్ని డెరివేషన్ అని, ఇన్ఫ్లెక్షన్ అని ఈ విధంగా డివైడ్ చేసినారు. నేను నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఓకే.